ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. అక్టోబర్ నెల 1 తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము, శ్రమనొందియుండుట నాకు మేలాయను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి. రంగురంగుల నాచు మొక్కలు, మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు, మాటిమాటికి సుడిగాలులు, తుఫానులు సంభవిస్తూ ఉండే కొండ కోణల్లోనే పెరుగుతాయి. షెన్ బెటాజ్ అనే 10,000 అడుగుల ఎత్తు ఉన్న పర్వతం పైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూశాను. ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది. అది సూర్యకాంతితో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది. ఆ శిఖరాలపైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవానంతటినీ ప్రదర్శించింది. ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట 2 రకాల నాచు మొక్కలు ఉన్నాయి. ఒకటి ఆ పర్వతం పైనుండి తెచ్చినది, రెండవది స్కాట్లాండ్లోని ఒక కోట గోడపై మొలకెత్తిన నాచు. ఆ రెండింటి మధ్య రంగుల తేడా చూసే వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది. తుఫానులను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఊదా రంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది. మెల్లని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచు మొక్క అయితే తుప్పుపట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుకుగా ఉంటుంది. శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే. తుఫానులకు గురై ఓదార్పుకు నోచుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా, యథార్థంగా తయారవుతుంది. అతని జీవితానికి ఆ కష్టాలేవో వింత కాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి. నా దీవెనల గ్రంథంలో మొదట ఉంది, ముందు తగిలిన గాయాల ప్రసక్తి. ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞుడిని. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆయా శ్రమల్లో దాగి ఉన్న మేలు, శ్రమల్లో దాగి ఉన్న సిరులు, శ్రమల్లో దాగి ఉన్న దీవెనలు, ఆశీర్వాదాల గురించి ప్రభువా ఈ దినం తెలుసుకుంటూ వచ్చాం. అవును ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మేము ప్రభువా ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటున్నాం ప్రభువా. అయితే తండ్రి, ఈ శ్రమల్లోనే దీవెనలు ఉంటాయని ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం. మా జీవితం ప్రభువా ఈ శ్రమల ద్వారానే కట్టబడిద్దని చెప్పేసి, దీవించబడుతుందని చెప్పేసి, నీ యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తుంది అని చెప్పేసి ప్రభువా తెలుసుకుంటూ వచ్చాం. ప్రభువా అలాగన తండ్రి, ఎడారిలో సెలవించిన నీ బిడ్డలందరిలో కూడా ప్రభువా శ్రమలను ఎదుర్కొనే శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి, గడిచిన మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ యొక్క రెక్కల నీడను మమ్మల్ని అందరినీ కాచి ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. గడిచిన మాసంలో ప్రభువా అనేక విధమైన సవాళ్ళు, అనేక విధమైన సమస్యలు, శోధనలు ఎదుర్కొనే కృప అనుగ్రహిస్తూ వచ్చే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క అక్టోబర్ మాసం కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవే నీ కృపా కాపుదల భద్రత మాకు అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ యొక్క అక్టోబర్ మాసంలో నువ్వు మా కొరకు దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాల కోసం మేము ఎదురు చూడటానికి సహాయం చేయండి అయ్యా. సాధారణంగా వచ్చే శ్రమల్ని, సాధారణంగా వచ్చే కష్టాలని, బాధల్ని మేము ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ సవాళ్ళను కూడా ధైర్యంగా ఎదుర్కొనే కృపా ధన్యత దయచేయండి అయ్యా. ప్రతి సమయంలోనూ, ప్రతి విషయంలోనూ ప్రభు నీ మీద ఆధారపడి ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే కృపా ధన్యత దయచేయండి అయ్యా. ఈ నెలలో నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు. ఈ మాసం మొత్తం ప్రభు మాకు అందరికీ దీవెన కారణంగా, ఆశీర్వాదకరంగా ఉండేట్టుగా సహాయం చేయమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.